నేను దయచేసి సేవ చేయండి సార్. మీరు అందరూ సాగు పాడాలి. Just sit there and from there, stay there. So here you can see the front part of the image. మీరు ఈ యొక్క పోస్టర్లో ప్రభుని యేసు క్రీస్తు ప్రభువు యొక్క మొదటి భాగాన్ని మీరు ఇప్పుడు చూడవచ్చు. This is the head. ఇది తల భాగము. These are the four arms. ఆయన శిలువ వేయబడినప్పుడు ఆయన యొక్క 4 arms మీరు ఇక్కడ చూడవచ్చు. And this is the back part of the image. ఇది ఏంటి అని అంటే ఆయన శిలువ వేయబడినప్పుడు ఆయన వెనక భాగాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు. Here you can see blood stains on the front of the head. ఇక్కడ మీరు చూడవచ్చు ఆయన ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఆ యొక్క రక్తపు బొట్టును మీరు ఇక్కడ చూడవచ్చు. These are blood stains from a crown of thorns. ఆ యొక్క రక్తపు బొట్టులు ఎలా ఏర్పడ్డాయంటే ఆయన తలపైన ముళ్ళ కిరీటాన్ని పెట్టినప్పుడు. And here you can see blood stains from the back side of the crown of thorns. ఆయన తలపైన ముళ్ళ కిరీటాన్ని పెట్టినప్పుడు ఆయన వెనక మారపడ్డ రక్తపు బొట్టులను మీరు ఇక్కడ చూడవచ్చు. Here you can see the beard. మీరు ఇక్కడ ఆయన యొక్క గెట్టపు భాగాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు. And interesting is that there is a part here where we see that it was ripped off. So it is bifurcated. ఆ యొక్క భాగం ఎలా ఉందంటే అక్కడ ఇలా 2 భాగాలుగా విడచేయబడిందిగా ఉంది. So there is an Old Testament prophecy which says that the Messiah, his beard, would be ripped off. పాత నిబంధన గ్రంథంలో ఒక ప్రవచనం ఏం చెప్తుందంటే ఇప్పుడు జరగబోయేది ముందుగానే చెప్పడం జరిగింది. And this is not reported in the Gospels. This is not reported in the Gospels. ఇది కొన్ని వాక్య వచనాల్లో రాయబడలేదు. But we can see it on the image on the shroud. కానీ మీరు ఇక్కడ శిలువలో ఆయన శిలువ వేయబడినప్పుడు ఆయన యొక్క చిత్రీకరణాన్ని ఆయన శిలువ పైన ఎలా అయితే ఉన్నారో ఆ భాగాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు. So this is real blood. ఇది ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారి నిజమైన రక్తం. And the blood contains a particle which is called creatinine. రక్తాన్ని ఏమని పిలువబడుతుంది అంటే క్యాథని అని పిలువబడుతుంది. Creatinine. So this is the particle which is expelled by the liver when someone is severely tortured. ఒక వ్యక్తిని మనం చిత్రహింసలు చేసినప్పుడు ఆ యొక్క వ్యక్తి యొక్క లివర్ భాగం నుంచి వచ్చిన ఆ యొక్క రక్తపు బొట్టులను ఇక్కడ చూడవచ్చు. So here we can see blood and water from a side wound. Here we can see blood and water from a side wound. From a side wound. ఇక్కడ మీరు చూడవచ్చు ఆయన శిలువ వేయబడినప్పుడు ఒక ఈ యొక్క ప్రాంతం నుంచి నీళ్లు అనేవి రావడం జరిగింది. This is blood and water. ఇది ఏంటంటే ఆయన రక్తము మరియు నీళ్లతో కలపబడిందిగా ఉంది. So this blood came out when the individual here was dead. ఆ యొక్క రక్తము మరియు నీళ్లు ఎప్పుడు వచ్చాయంటే ఆయన శిలువలో మరణించినప్పుడు అవి బయటకు రావడం జరిగింది.
while the other wounds are brought from when he was still alive. మరి ఒక రక్తము మరియు నీళ్లు ఎప్పుడు వచ్చినాయంటే ఆయన సజీవునిగా ఆ యొక్క శిలువలో ఉన్నప్పుడు ఆ యొక్క రక్తము మరియు ఆ యొక్క నీళ్లు ఆయన శరీరం నుంచి రావడం జరిగింది. So imagine why would a forger in Europe in the Middle Ages put blood here from post-mortem and pre-mortem blood if nobody would know the difference? మరి మనం ఆ యూరోప్ దేశంలో చూసుకున్నట్లయితే అక్కడున్న వాళ్ళు రక్తపు కణాలకి ఆ యొక్క రక్తానికి మరియు మొదలైన యేసుక్రీస్తు ప్రభువు రక్తానికి చాలా తేడా ఉంటుంది. So in Europe in the Middle Ages they did paint in paintings the nails always in the palm of the hand. ఆ యొక్క యూరోప్ దేశంలో ఆయన ఒక చేతుల్ని ఆయన శిలువ ఉపయోగపడినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆయన ఒక ఈ వేలుని ఇలా పెట్టడం జరిగింది. And very interestingly, here on the shroud we see the nail wound here. That's the nail wound. That's the blood from the nail wound. ఇక్కడ మనం చూడొచ్చు ఆయనకి ఒక చేతిలో ఇక్కడ ఇలా పెట్టి మేకను కొట్టినప్పుడు ఆ భాగాన్ని మీరు ఇక్కడ మీరు చూడవచ్చు. So the wound is not here in the palm of the hand, but here. మేకుని ఆయనకి ఎక్కడ గుచ్చారు అని అంటే ఆయన శిలువ వేసినప్పుడు ఈ భాగంలో కాదు కానీ ఆయనకి ఎక్కడ మేకును కొట్టడం జరిగింది. If it would be here, the nail would rip off. It would not hold the weight of the body. మనం ఇక్కడ కనుక ఆ యొక్క మేకుతో ఆయన కొట్టినట్లయితే ఆయన మొత్తం శరీరానికి ఏమీ కాదు. But here it is at the right place in between the bones. It can carry the weight of the body. అలా కాకుండా మనం ఈ యొక్క ఆయన చేతికి ఈ యొక్క భాగంలో ఆయన మేకని కొట్టినట్లయితే ఇక్కడ కొన్ని నరాలు అనేవి మనకు బాడీకి మన బాడీకి ఈ యొక్క నరాలు మొత్తానికి కలిగి ఉంటుంది. ఇక్కడ ఆ యొక్క మేకని కొట్టినట్లయితే మన ఎంటైర్ బాడీకి కూడా డ్యామేజ్ అవుతుంది. Now the nail touched the nerves here. ఆయన మేకుని ఇక్కడ కొట్టినప్పుడు ఈ మొత్తం పనిచేయడం మానేస్తుంది. So touching the nerves caused tremendous pain. ఆయన్ని అలా కొట్టడం వల్ల ఆయనకి ఎంతో బాధ కలగడం జరుగుతుంది. And the tool went to this position like this here. ఆయన్ని ఇక్కడ మేకు కొట్టినప్పుడు ఏం చేశారంటే ఆయన వేలును ఇలా తీసుకొని ఇలా పెట్టడం జరిగింది. And here we can see 4 fingers because the tool was in this position because it touched the nerve. మనం ఇక్కడ ఆయన్ని శిలువ వేయబడినప్పుడు ఆయన ఒక 4 వేలును మనం ఇక్కడ చూడొచ్చు. 5వ వేలును మనం ఎందుకు చూడలేమంటే ఆయనకి మేకు కొట్టినప్పుడు బటన్ వేలును వాళ్ళు ఇలా పెట్టడం జరిగింది. సో మనం ఇక్కడ ఆయన 4 వేలును చూడొచ్చు. ఇక్కడ మనం ఆయన 4 వేలును చూడొచ్చు. So another very interesting part is that here we see these are all scorch marks from scourging, from whipping. ఆయన్ని కొరడాలతో కొట్టినప్పుడు ఆయన శరీరం ఆయన గాయాలను మీరు ఇక్కడ చూడవచ్చు. There are total 150 whip marks on the back of the man. 150కి పైగా ఆయన్ని కొరడాలతో కొట్టినప్పుడు 150 గాయాలు ఆయనకి వెనకమాల భాగంలో అవడం జరిగింది. And there are 120 on the front part. 120 గాయాలు ఆయన మొదటి భాగంలో 120 గాయాలు జరిగింది. 120 గాయాలు పడ్డాయి ఆయన మొదటి భాగంలో. So that means that in total he received 120 whips. అదే విధంగా ఆయన కొరడాలతో 120 సార్లు ఆయన కొట్టడం జరిగింది. Now in Jewish law, a scourged man could not receive more than 39 whips. కానీ మనం జూయిష్ వాళ్ళ ప్రకారం చూసుకున్నట్లయితే ఒక మనిషిని శిక్షించేటప్పుడు 39 సార్లు కంటే ఎక్కువగా కొట్టకూడదు. But Jesus received 120
120, that means that he was written according to Roman law. ఆయన ఆయన 120 ఆ యొక్క కొరడాలతో ఆయన్ని 120 సార్లు కొట్టడం జరిగింది. ఎందుకంటే ఆయన ఎవరు సిలువ వేయబడ్డారంటే రోమీలు ప్రాంతంలో రోమీలు రాజులు వాళ్ళని సిలువ వేయడం జరిగింది. So there was no limit. The only thing is that he should not die. ఆ యొక్క రోమీ రాజ్యానికి ఆ యొక్క రోమీ ప్రెషర్కి ఏంటంటే ఆయన చనిపోయే అంతవరకు కూడా ఆయన ఒక కొరడాలతో కొట్టవచ్చు. వాళ్ళకి ఒక లిమిట్ అనేది లేదు. So this is an image which nobody knows how it was made. ఇది చాలా మందికి తెలియదు ఇది ఎలా తయారు చేయబడిందని. It goes against any painting or artistic convention in the Middle Ages. ఆ యొక్క మధ్యకాలంలో ఇది ఎలా పెయింటింగ్ చేయబడ్డాయో ఎలా ఏర్పరచబడ్డాయో అనేక మందికి తెలియదు. But one very interesting detail is that the buttocks are naked. That means the man on the shroud was naked. ఆయన ఒక వెనక భాగాన్ని ఆ యొక్క సిలువకు వేసి ఆ వెనక భాగాన్ని వాటితో కొరడాలతో కొట్టడం జరిగింది. In Europe in the Middle Ages, it would not be permitted to paint Jesus naked. యూరోప్ మధ్యకాలం ఆ యొక్క సమయంలో అక్కడ ఏంటంటే ఆయన్ని సిలువ వేయబడినప్పుడు ఆయన వెనక భాగాన్ని పట్టకూడదని అక్కడ యొక్క నియమాలు ఉన్నాయి. So the man on the shroud is in a state of rigor mortis, which means that he was dead. ఆయన్ని అనేక విధాలుగా ఆ యొక్క కొరడాలతో కొట్టి ఆ యొక్క సిలువ వేయబడినప్పుడు. And why do we know this? Why? The man on the shroud is in a state of rigor mortis. That means that he was dead. He was not alive. మనం ఆయన సిలువలో చూసినట్లయితే ఆయన ఏమాత్రం కదలినప్పుడు ఆయన మరణించాడని మనకు తెలుస్తుంది. So why do we know that the man on the shroud was dead? Yes, why do we know that? మనకి ఎలా తెలుసు ఆయన సిలువలో మరణించాడు అని? Because when Jesus was on the cross, ఎందుకంటే ఆయన సిలువలో ఉన్నప్పుడు the feet were in this position like this. ఆయన యొక్క కాళ్ళు ఎలా ఉన్నాయంటే ఇలా ఉండడం జరిగింది. So the left foot was above the right foot in this position like this. ఆయన యొక్క ఎడమ కాళ్ళు ఎప్పుడు ఎలా ఉన్నాయంటే ఎలా ఉన్నాయంటే ఇలా పెట్టడం జరిగింది ఆ యొక్క సిలువలో. And after he died, 3 p.m., he remained another 2 hours on the cross. ఆయన చనిపోయిన 3 గంటల తర్వాత ఆ యొక్క సిలువలో ఇంకా 2 గంటలు ఉంచడం జరిగింది. So when someone dies, అయితే ఎవరైనా చనిపోయినప్పుడు that body becomes like this. ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ శరీరం ఇలా బిగిసిపోవడం జరుగుతుంది. So the position of the man on the cross remained even after they took him down from the cross in the same position as he was on the cross because of the rigor mortis. రిగోర్ మోర్టిస్ అనే దానివల్ల ఆయన సిలువ వేసినా కూడా ఆయన సిలువలో నుంచి ఆయన చనిపోయిన తర్వాత సిలువలో నుంచి కిందకి తీసిన తర్వాత కూడా ఆయన ఎలా ఉన్నాడంటే ఈ యొక్క పొజిషన్ కలిగి ఆయన ఉన్నాడు. So here you see the position of the foot, and this is blood from the wound on the feet. మీరు ఇక్కడ ఆయన సిలువ వేయబడినప్పుడు ఆయన కాళ్ళు ఇలా ఉన్నాయి కదండి, ఆ యొక్క కాళ్ళని మీరు ఇక్కడ చూడవచ్చు. And you can see that the foot is angled like this. మీరు ఇక్కడ చూడవచ్చు ఆ కాళ్ళు ఎలా ఉన్నాయంటే ఇలా ఉండడం మీరు ఇక్కడ చూడవచ్చు ఈ యొక్క ఈ విధంగా. So that means that the body remained in the same position
అంటే ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన యొక్క శరీరం ఆయన యొక్క శరీరం ఎలా ఉందంటే అదే పొజిషన్ లో ఉంటుంది. So that means that God was in the good office. He was dead. దాని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే ఆయన కాళ్ళు ఇలా ఉన్నాయి. దాని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే ఆయన మరణించాడు అని. So we have many different kinds of evidence which show that this is not forgery, but it is physiologically and anatomically correct. మనకి ఇంకా అనేకమైన ఎవిడెన్స్ లో ఆయన శిలువలో మరణించాడు అని చెప్పడానికి మనకి అనేకమైన ఎవిడెన్స్ ఉన్నాయి. కానీ ఇది కూడా ఒక ప్రాముఖ్యమైన ఇన్వెస్టిగేషన్ అని చెప్పవచ్చు. So we have high certainty that this is the true burial cloth of Jesus. ఇది ఆయన సమాధి చేయబడినప్పుడు ఆ యొక్క నిజమైన భాగాలను మీరు ఇక్కడ చూడవచ్చు. And the most astounding fact is that the image was made most probably by Bradley Shaw. ఇవి ఎలా చిత్రీకరించబడి లేకపోతే ఇవి ఎలా వీళ్ళు తీసుకురావడం జరిగింది అని అంటే అనేకమైన వీళ్ళు అక్కడికి పరిశోధన చేసి అనేకమైన టెక్నాలజీ వారిని తీసుకురావడం జరిగింది. So the Shroud fully corroborates the Gospels. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీన్ని అనేక మందిని చెప్పాలి అనేది మా ఉద్దేశం. So have you ever wondered how the Lord looked like in real life? మీరు ఎప్పుడైనా చూసారా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు నిజంగా ఆయన ఎలా ఉంటారని? I started 3 years ago a project to reconstruct how Jesus looked like in real life based on the image on the shroud. ఆయన సిలువ వేయబడినప్పుడు ఒక సిలువలో ఉన్న వ్యక్తి నిజ జీవితంలో ఎలా ఉంటాడో అని నేను 3 సంవత్సరాలు పరిశోధన చేసి ఒక చిత్రీకరణని తయారు చేయడం జరిగింది. ఎవరైనా నిద్ర వచ్చినట్లయితే Shall I continue? ఎలా అయిపోతుంది ఎలా అయిపోతుంది అదేం సొంతంగా వేసేట So this is the photo negative of the man of the shroud of the image that I showed you. నేను ఆ యొక్క పోస్టర్లో చూపించాను కదా ఆ నిజమైన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సిలువలో ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడో అని మీరు ఇక్కడ చూడవచ్చు. ఇది మేము 3D చేసినప్పుడు ఆయన నిజ జీవితంలో ఎలా ఉంటాడంటే ఈ విధంగా ఆయన ఉంటాడు. So this is the most precise reconstruction based on this image. దీని ఆధారంగా మేము దీన్ని తయారు చేయడం జరిగింది. So this is probably how the Lord looked like. ఇది నిజంగా ఎలా దేవతి దేవుడు ఉంటాడు అని మనం ఇక్కడ చూడవచ్చు. Amen. హల్లెలూయా. So this is So I need to put it in the same position as before. So you need to put it in the same. So you just work it up.
So tonight, this is just a short presentation for you to have an idea more or less about the living cloth that the Lord was meditating. ఈ రాత్రి మీకు చిన్న అవకాశం ఇవ్వడానికి మాత్రమే నేను చూపించడం జరిగింది. So thank you very much. మీ అందరికీ ధన్యవాదాలు. క్లోజ్. And the rod contains an article which is called creatinine. ఒక రక్తాన్ని ఏమని పిలువబడుతుంది అంటే Creatinine. క్యాటరిన్ అది పిలువబడుతుంది. Creatinine. So this is the particle which is expelled by the liver when someone is severely tortured. ఒక వ్యక్తిని మనం చిత్ర విషయం చేసినప్పుడు ఆ వ్యక్తి యొక్క లివర్ భాగం నుంచి వచ్చిన రక్త బొట్టులను మనం ఇక్కడ చూడవచ్చు. So he had to be in up position to breath. ఆయన కిరీటంతో ఆయన ఈ ప్రదేశం ఇలా ఉండబడ్డాడు శిలువపై. And in the down position, he was in the rest position when he was breathing out. ఈయన చనిపోయినప్పుడు ఆయన ఇటువంటి పొజిషన్ కి ఆయన రాబడ్డాడు. So there were two positions, two arm positions. అక్కడ మనం చూసుకున్నట్లయితే ఆయన రెండు విధాలుగా ఉన్నాడు. ఒకటేమో ఈ పొజిషన్ లో ఉన్నాడు, రెండవదిగా ఆయన ఈ బిడ్డ ఏ పొజిషన్ లో ఉన్నాడు. And you can see here this is precisely the two angles of the two positions. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆయన రెండు విధాలుగా ఉన్న భాగాలను మనం చూడవచ్చు. Another very interesting detail is that this wound is not on the palm of the hand. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క భాగము ఆయన చేతిలో మేకుతో కొడతాం కదండి, అప్పుడు ఉన్న భాగం. In the Middle Ages in Europe, all paintings showed the nails on the palm of the hand. మనం యూరోప్ దేశంలో ఆ యొక్క చేతుల్లో ఆయన మేకులు వేసింది నిజంగా చిత్రీకరించడం జరిగింది. Now, if the nail would be in the palm of the hand, it would not be with the weight of the body and it would rip off. మనం ఆ యొక్క శిలువలో చూసుకున్నట్లయితే ఆయన చేతిని ఆ యొక్క చేతికి ఆ యొక్క మేకలు గుర్చడం జరిగింది, ఆయన శరీరం మాత్రం అదే విధంగా ఉంది. And at this location, it is called the Nestor space. It goes through a place which is surrounded by walls. మనం ఈ యొక్క భాగాన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ ఎముకలు ఉంటాయి, ఈ యొక్క భాగంలో కూడా ఆయనకి బల్లెపు పోటు పట్టడం జరిగింది. So at this place, the weight of a human body could be supported. మనం ఈ కణాలు లేకపోతే ఇక్కడ ఉన్న భాగం చాలా ఇది మన ఎంటైర్ బాడీకి చాలా ప్రాముఖ్యమైనది. Another very interesting detail is that this blood stain here and this blood stain here, this is venous blood and arterial blood from the circulatory system. ఇక్కడ మనం మరలా రెండు రకాల రక్తపు బొట్లను మనం చూడవచ్చు. That is something the circulatory system was only discovered in the 17th century. మనం 17th సెంచరీ ఆ కాలంలో చిత్రీకరించాడు. ఇక్కడ మనం రెండు రకాల రక్తపు బొట్లను చూడవచ్చు. So the cloth appeared the first time in Europe in 1355. 1355లో యూరోప్లో ఇది చిత్రీకరించడం జరిగింది. That is about 300. So I explained before that a part is seen in the cloth, and we see the scene here. And nowhere in Europe they used this technique for a scene. It was only discovered one time in Macerata, 17
AD to another cross there. 73-83లో దాన్ని చేయడం జరిగింది. So this technique was known in the 1st century but not in the 14th century. ఇది 1వ సెంచరీ కాలంలో 1వ సెంచరీ అంటే 1 నుంచి 100 AD అనే కాలాన్ని 1వ సెంచరీ అంటారు. దాని శతాబ్దం అని తెలుగులో అంటారు. AD అంటే ఆ సమయంలో ఇది ఉంది కానీ ఒక కొన్ని శతాబ్దాల తర్వాత అది లేదు. Now the rhythm of the shroud is called 3-to-1 heavy gold twill cloth. మనం ఇక్కడ చూస్తున్న జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. స్తోత్రం 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 హల్లెలూయా రాజానికి మా దేవానికి స్తోత్రం ఆదరించినాడా ఆశీర్వదించినానికి స్తోత్రం. కన్నీటితో మాట ప్రభు నడుగుదండి. కన్నీటితో మాట ప్రభు నడుగుదండి. కన్నీటితో వర్షకాలంతో పంటలు కోస్తున్నారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. Before as we start the service here, can we go to the piano? Let's please. Yes, let's go. Take them. Yes. Come back here. Yes, yes. I thought they were already here, you know? Still they are arranging, right? Okay. Okay. అందరూ నేర్చుకున్నవాడే ప్రేమతో చప్పట్లుగా తల్లి ప్రేమతో ఆహ్వానంగా స్తోత్రం. Praise the Lord. Oh. Wait. Video recording. No. Yes. You may come, please. Yes. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ 2 చేతులు పైకి ఎత్తి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిదండి, అందరం కూర్చోండి. Continue recording. It's recording. Okay. So just go to Okay. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. మంచిదండి, ఈయన నా ఫ్రెండ్ ఇటలీ దేశం నుంచి మన వద్దకు రానున్నారు. దీన్ని బట్టి నేను ఎంతగానో ప్రోత్సహిస్తున్నాను. అందరూ ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొడుచు ఇటు పక్కన రమ్మ చిన్న బాగుంది. Maybe it's better without microphone. What do you think? Yeah. So I greet all of you in the name of our precious Lord Jesus Christ. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాకు ప్రత్యేకమైన వందనాలు. It is such an honor and privilege to be here with all of you. మీతో ఈ విధంగా కూడుకోవడం నాకు చాలా సంతోషకరం. In special on Easter Friday, which is such a special day when the Lord was sacrificed himself on the cross for our sins. ఇది మనకి చాలా ప్రత్యేకమైన దినం, ఎందుకంటే ఆయన కల్వరి శిలువలో మన కొరకు ఈరోజు మరణించి ఉన్నారు కాబట్టి. I come from a very far distant place which is called Switzerland. నేను చాలా దూర ప్రాంతం నుంచి మీ వద్దకు ఈరోజు వచ్చి ఉన్నాను. But actually live in another country which is called Brazil, literally on the other side of the globe. నేను ప్రస్తుతానికి ఎక్కడ నివసిస్తున్నానంటే బ్రాజిల్ అనే దేశంలో నేను ఉంటున్నాను.
So the Lord wanted me to come here to bring a very special message to you. దేవుడు మీ యొక్క వర్తమానాన్ని పంపించమని నన్ను ఒక భారతదేశానికి మీ యొక్క సంఘానికి నన్ను ఈరోజు పంపించి ఉన్నాడు. And after my presentation today, నా యొక్క నేను ఏం మీకు ఈరోజు నేర్పించాలనుకుంటున్నానంటే, you will understand and know how much the Lord suffered to save you. మనల్ని రక్షించడం కోసం ఆయన ఎంతగా ఆయన శిలువలో ఆయన త్యాగాన్ని చేశాడో మనం ఈరోజు తెలుసుకుందాం. After Jesus was crucified, he was removed from the cross and they carried him into a nearby tomb. ఆయన చనిపోయిన తర్వాత ఆ యొక్క శిలువలో చనిపోయిన తర్వాత ఆయన్ని ఆ యొక్క శిలువ నుంచి తీసి ఒక సమాధి చేయడానికి తీసుకువెళ్లారు. After 3 days, the apostles John and Peter, they went there to the tomb and entered the tomb. అయితే పేతురు అదేవిధంగా మత్తాయి ఆయన్ని ఆ యొక్క శిలువలో నుంచి తీసి ఆ యొక్క సమాధి కార్యక్రమానికి ఆ యొక్క సమాధి ఉన్న ప్రాంతానికి వాళ్ళు వెళ్ళారు. And they encountered there 2 burial cloths, one a sindon which covered the Lord Jesus, and a face cloth which was folded nearby. అయితే అక్కడ ఆయన ముఖానికి 2 గుడ్డలు ఆయన ముఖానికి కప్పడం జరిగింది. And these 2 cloths, they are still preserved today. ఆ యొక్క ఆయన ముఖానికి కప్పిన ఆ యొక్క 2 గుడ్డలు ఇప్పుడు కూడా ఉన్నాయి. And they are stored, one, the sindon, the main cloth, in the cathedral of John the Baptist in Turin, Italy. ఆ యొక్క ఇటలీ ప్రాంతంలో ఆ యొక్క ఆయన ముఖానికి కప్పిన యొక్క గుడ్డని ఇప్పుడు కూడా ఉంచడం జరిగింది. And the second, the face cloth, is stored in Spain in a city called Oviedo. ఒవియేడో అనే దేశంలో ఆ యొక్క స్పెయిన్ ప్రాంతంలో ఆయన ముఖానికి కట్టిన రెండో ఆ యొక్క గుడ్డని ఆ యొక్క క్లాత్ ని అక్కడ ఉంచడం జరిగింది. Now the amazing fact is that at the moment of the resurrection, the Lord, he shined a very bright radiation and light and basically made an image like a photograph on the cloth. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన యొక్క సమాధిలో నుంచి ఆయన ఆ రోజు తిరిగి లేచిపోయినప్పుడు ఒక తెల్లటి భాగం తెల్లటి వస్త్రం ఇక్కడ ఉంది. అయితే ఆయన అందులో నుంచి లాగడం జరిగింది. So he left an image from him from the front and the back side, the full body image of him crucified. ఆయన శిలువ వేయబడినప్పుడు ఆయన యొక్క శరీరపు మొదటి భాగము అదేవిధంగా వెనక భాగము నేను మీకు చూపించాలని ఆశిస్తున్నాను. So basically he left us empirical evidence which corroborates the Gospels. అయితే నేను ఈరోజు ఆయన యొక్క శరీర భాగాన్ని ఆయన శిలువ వేయబడినప్పుడు ఆయన యొక్క మొదటి భాగాన్ని వెనకాల ఉన్న భాగాన్ని ఈరోజు నేను మీకు చూపించాలనుకుంటున్నాను. So basically, if you have read the Gospels, you can think, well, but is this all true? Could it not be all invented? మీరు వాక్య భాగాలు చదివినప్పుడు మీకు అనిపించవచ్చు ఇది నిజమేనా, లేకపోతే ఈ యొక్క క్రీస్తు మన కొరకు నిజంగానే మరణించాడా ఆ యొక్క శిలువలో అని మీరు అలా అనుకుంటూ ఉండొచ్చు మీ మనసు. So the image on that cloth is a true miracle, and nobody knows how that image was made. అయితే ఆ యొక్క ఆయన శిలువ వేయబడినప్పుడు ఆయన యొక్క ముఖ చిత్రము లేకపోతే ఆయన యొక్క శరీర భాగము ఎలా ఉంటుందో అనేక మందికి తెలియదు. It is the most scientifically studied cloth and relic in the world. అయితే మేము సైంటిఫికల్ గా అదేవిధంగా ఆ యొక్క శిలువలో ఆయన వేయబడిన శిలువ వేయబడిన తర్వాత ఆయన యొక్క శరీర భాగాన్ని బట్టి మేము ఆయన యొక్క ముఖ చిత్రాన్ని మేము తీయడం జరిగింది. So the Lord left us a miracle which you can see today. దేవుడు ఒక అద్భుతమైన కార్యం ద్వారా మీరు ఆయన్ని చూడడానికి ఆయన ఒక ముఖ చిత్రాన్ని ఈ రోజు ముందుంచాడు. And after this presentation, you will strengthen enormously your faith in the truthfulness of the Gospels. మీకు ఇప్పుడు నేను మీకు ఆయన ఒక ముఖ చిత్రాన్ని మీకు చూపించినప్పుడు మీకు అనేక మందికి దాని గురించి తెలుస్తుంది. దాని ద్వారా మీకు నిజమైన క్రీస్తు ఎలా ఉంటాడో నిజమైన క్రీస్తు బోధన మీరు నమ్మడం జరుగుతుంది. So amongst all religions in the world, Hindu, Muslim, Buddhism, whatever it is, the Lord is the only true Lord and God. ఈ యొక్క భారతదేశంలో అనేకమైన మతాలు, హిందూ,
అనేకమైన మతాలు ఉన్నాయి, కానీ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రం నిజమైన దేవుడు. So this is a precious treasure that you have. ఇది మనకి చాలా సంతోషకరమైనది, లేకపోతే ఇది మనకు మనం ఆరాధించే దేవుడు నిజమైన దేవుడు. So would you like to see the cloth? మీరు ఆయన ఒక ముఖ చిత్రం ఎలా ఉంటుందో, నిజంగా ఆయన ఒక ముఖ చిత్రం ఎలా ఉంటుందో మీరు చూడాలనుకుంటున్నారా? I brought you a copy in original size. నేను దాన్ని మీకు చూపించడానికి మీ వద్దకు ఈ రోజు నేను దాన్ని తీసుకురావడం జరిగింది. So you will be able to see it today. మీ కళ్ళతో మీరు దాన్ని చూడవచ్చు. Maybe you remove the chairs here. Yeah, so can you call someone to yes, stretch it. Good. Okay, so here you can see an image of the this here is the front part of the image of the man. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన శిలువ వేయబడినప్పుడు ఆయన యొక్క మొదటి శరీర భాగాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు. Here you can see the head. ఇక్కడ మీరు ఆయన ముఖాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు. This one. ఇక్కడ మీరు ఆయన ముఖాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు. So here you can see the beard. ఇది ఇక్కడ ఆయన యొక్క గడ్డాన్ని మీరు ఇక్కడ మీరు చూడవచ్చు. Here you can see the nose. ఆయన ముక్కుని మీరు ఇక్కడ చూడవచ్చు. Here you can see the hair. Hair, yes. ఆయన జుట్టును మీరు ఇక్కడ చూడవచ్చు. This one is the back side of the head. This is the back side of the body. ఈ యొక్క ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది ఆయన యొక్క వెనకమాల భాగము, ఇదంతా కూడా ఆయన యొక్క వెనకమాల శరీర భాగము. Maybe you can come here. Take it at the end, please. Yes. So you can see here blood marks on the forehead. ఆయనకి ఈ భాగంలో మీరు ఆయన రక్తపు మరకలు మీరు ఇక్కడ చూడవచ్చు. These blood stains are from the crown of thorns. ఈ యొక్క రక్తపు మరకలు ఎలా ఏర్పరచబడ్డాయంటే ఆయన తలపైన ముళ్ళ కిరీటాన్ని పెట్టినప్పుడు ఆ యొక్క రక్తపు మరకలను మీరు ఇక్కడ చూడవచ్చు. These are blood stains from the back on the head. ఈ యొక్క వెనకమాల ఆయనకి ఆ యొక్క ముళ్ళ కిరీటాన్ని పెట్టినప్పుడు ఆ యొక్క వెనకమాల రక్తపు బొట్టున ఆ యొక్క రక్తపు మరకలను మీరు ఇక్కడ చూడవచ్చు. This is real blood. ఇది నిజమైన రక్తము. So this blood contains a particle which is called creatinine. ఈ యొక్క రక్తాన్ని ఏమని పిలుస్తారంటే క్రియాటిన్ అనే రక్తంగా దీన్ని పిలువబడతారు. So a man, when he is severely tortured, he expels from the liver this particle which is called creatinine. ఆయన్ని ఆ శిలువలో అనేక విధాలుగా హింసించినప్పుడు, లేకపోతే ఆయన్ని కొరడాలతో కొట్టినప్పుడు ఈ యొక్క ప్రాంతం నుంచి ఈ యొక్క లివర్ కింద భాగం నుంచి ఆయనకు రక్తం రావడం జరిగింది. So this is real blood from a tortured man. అది నిజమైన రక్తము, ఆయన్ని హింసించినప్పుడు వచ్చిన రక్తము. You can see here that a part of the beard was ripped off. మీరు ఇక్కడ చూసినట్లయితే ఆయన ఒక గెడ్డం భాగాన్ని ఇక్కడ పొడిచినప్పుడు ఆయన ఒక గెడ్డం ఈ విధంగా అవుతుంది. ఆ యొక్క భాగాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు. So before they crucified him, they beat him and tortured him, and one of the punishments was that they ripped off his beard. ఆయన్ని సిలువ వేసే ముందు, సిలువ వేయబడుచున్న ముందు ఆయన అనేక విధాలుగా చిత్రహింసలు చేసి ఆయన యొక్క గడ్డ భాగాన్ని ఆ యొక్క రెండు చేతులతో ఇలా పట్టుకొని లాగడం జరిగింది. So there is a prophecy in the Old Testament which says that the Messiah
his beard would be ripped off. మనం పాత నిబంధన గ్రంథంలో చూసుకున్నట్లయితే కొన్ని ప్రవచనాలు can you repeat again? There is a prophecy in the Old Testament మనం పాత నిబంధన గ్రంథంలో కొన్ని ప్రవచనాలు చూసుకున్నట్లయితే which says that the beard of the Messiah would be ripped off.